31 క్రిమినల్ కేసులతో 16 నెలలు చిప్పకూడు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బయట పెద్ద రాజకీయవేత్తగా చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానందరెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డులాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అందులో భాగంగా తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 7 కొండల్ని 2 కొండలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పైలోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలి సృష్టించాలి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి, ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ఏనాడైతే మరి ఎకరాలు అమరావతిలో మరి టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి ఇన్ని ఎకరాల్లో అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి పూనుకుంటే మరి దాన్ని కుదించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆనాడే అందరికీ కూడా అర్థమైంది ఇతనికి ఒక మతం, హిందూ మతం అంటే పడదు, దాని మీద కక్ష కట్టాడని చెప్పి అందరికీ అర్థమైపోయింది. అదేవిధంగా మరి ఏ మాత్రం వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. అందరికీ కూడా తెలిసిన విషయమే. అందరూ ఏమంటున్నారు, మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది, దీన్ని నిగ్గు తేల్చాలి అని అంటా ఉన్నారు. కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు, మీకు ఇంకా క్లియర్గా ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఓ నెయ్యి 1 కిలో ఉండి ఒక 10 కిలోలు రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా? ఇది ప్రజలే ఆలోచించాలి. సబ్బులు తయారు చేసే రసాయనాలు, పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటిని కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి 63 లక్షల కిలోల లడ్డూల్ని తయారు చేయించి 250 కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ పోడ్చాలి వీళ్ళని? మేము అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడే ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత చెప్పినా కూడా
మేమేదో కావాలని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నావు అని చెప్పి అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. అందులో ఖచ్చితంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. 63 లక్షల కిలోల నెయ్యి మరి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు చేయడానికి వీల్లేదు అంటే, సరే నా కంపెనీ మీద కాదులే, నేను వైష్ణవి అనే కంపెనీతో నేను చేస్తాలే, నీకు కావాల్సిన వాటా నీకు ఇస్తాలే అని చెప్పి అతను ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డి చేతేమో ఇట్లాగా అన్నప్రసాదాల్ని మలినం చేపిస్తావా? లడ్డూని, తిరుపతి లడ్డూని ఎంత పవిత్రంగా కొలుస్తారండి హిందువులు. చివరికి పుట్టిన పిల్లలకి అన్నప్రసనం చేయాలన్నా కూడా అన్నప్రసన టైంలో ముందు అన్నం పెట్టకుండా లడ్డూ ప్రసాదం పెడతారు. తిరుపతి లడ్డూని తీసుకొచ్చి ప్రసాదంగా ముందు అన్నప్రసనలో ముందు పుట్టిన పిల్లలకి పెడతారు. వైవి సుబ్బారెడ్డి దానికి పూనుకొని కల్తీ లడ్డూలు తయారు చేసి 250 కోట్లు కొట్టేస్తే, కరుణాకర్ రెడ్డి చేతేమో ఇంకో నాటకం, ఇంకోటి పరికామణిలో దొంగతనం చేయించావు అతని హయాంలో. అది ఇంకా ఎంత దారుణం అంటే, వీళ్ళు అతన్ని రక్షించడం కోసం అతని ఆస్తులు 14 కోట్ల పైన ఆస్తులన్నీ వీళ్ళు రాయించుకునే పనిలో మునిగిపోయారు తప్ప కల్తీ నెయ్యి విషయం బయటకు వచ్చిందని చెప్పి ఊహించలే వీళ్ళు ఎవరు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు అంటే, వైవి సుబ్బారెడ్డి సిట్టుకెళ్ళి నిజాలు చెప్తాడా? నిజాలు చెప్తే ఇతను కూడా గొడ్డల పోటుకో గుండెపోటుకో గురవుతాడా? ఏం జరగబోతుంది అని చెప్పి మేమందరం కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటో తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎంత దాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారో చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా నాయుడు గారిని నియమించిన తర్వాత, బిఆర్ నాయుడు గారిని నియమించిన తర్వాత ఎన్ని మార్పులు. స్వయంగా వైసీపీకి సంబంధించిన నేత, ఒక మంత్రి, పోలవరం గురించి ఏమాత్రం తెలియని వ్యక్తి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియని వ్యక్తి, లంబాడీ డ్యాన్సులు వేసుకుంటా కాలం గడిపేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అందరినీ కూడా ఊకమ్ముడిగా పద్దాకల మాట్లాడే వ్యక్తి, మాట్లాడితే అశుభం తప్ప శుభం పలకని వ్యక్తి. ఈరోజు అట్లాంటి వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత భోజనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వీడియో వదిలాడు. ఇతను ఏ గొడ్డల పోటీ గురవుతాడో తర్వాత మాకైతే తెలియదు. ఈరోజు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వెళ్ళిన భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఉచిత భోజనం పెట్టే శాలకే కాకుండా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, నాయుడు గారిది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టడం జరిగింది. అనేక విధాలుగా టీటీడీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటమే కాకుండా మరి అన్ని చోట్ల 500 పైగా దేవాలయాలు కట్టి మరి హిందూ మనోభావాల్ని కాపాడాలి, హిందూ మత సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. దళిత వాడల్లో కూడా ఈరోజు మరి దేవాలయాలు కట్టాలి అని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాగ ఏదైనా అభివృద్ధి చేయాలి కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఒక నమ్మకాన్ని, భక్తులకు ఉండే నమ్మకాన్ని కూడా తుడిచిపారేశారయ్యా కదయ్యా మీరు.
మీరు అసలు మనిషి పుట్టకేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. మనిషి పుట్టకేనా? డిక్లరేషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ మతం అంటే ఖచ్చితంగా చెప్పలేడు, డిక్లరేషన్ ఇవ్వలేడు. సాంప్రదాయం ప్రకారంగా మొగుడు పెళ్ళాం వెళ్ళి, భార్యాభర్తలు వెళ్ళి ఏనాడు వస్త్రాలు సమర్పించలేదు, పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించలేదు. మీ మేడం జగన్మోహన్ రెడ్డి గారి భార్య, ఆ మేడం గారు తిరుమల రారని, తిరుమల ఎలా ఉంటుందో అలాగ ఇంట్లో సెట్టింగ్ వేసి ఓట్ల కోసం 2025లో ఓట్ల కోసం నాటకాలు ఆడతారా? అక్కడ కూడా పంతుళ్ళు బ్రాహ్మలు తీర్థం ఇస్తే దాన్నిట దులుపుకుంటారా? మీకు లేదు, మీకు ఉండాలని మేము అనుకోవట్లేదు. కనీసం హిందూ మనోభావాలనైనా మీరు కాపాడాలిగా. మీరు ఒక ప్రజానాయకులు, మీ మొహాలకు ఒక పార్టీ. ఏం ఆలోచిస్తున్నారు మీరు? చాలా చాలా దారుణమైన విషయం ఇది, మామూలు విషయం కాదు. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీశారు ఈరోజు. బయట నానుడు ఉందండి, చాలా నానుడు ఉంది. నేను అది కూడా చెప్పదలుచుకున్నా. తిరుమల లడ్డూని తయారు చేయటానికి ఎంతోమంది స్వీట్ షాపులో కూడా ట్రై చేసినా కూడా ఆ రుచి వాళ్ళ వల్ల కాల. అలాంటి దాన్ని మళ్ళీ చేసేసారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి. వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో నిగ్గు తేల్చాలి. ఈ 250 కోట్లు ఏ ప్యాలెస్లో ఉన్నాయో నిగ్గు తేల్చాలి. కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఏదైతే సిట్టు బృందం ఉందో వాళ్ళు హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని, నమ్మకాన్ని ఖచ్చితంగా కీపప్ చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళను కూడా బయట వేసి తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నెయ్యి అని ఎప్పుడు అంటారండి? 1 కిలో నెయ్యిలో ఒక 20 కిలోల రసాయనాలు కలిపితే అది కల్తీ నెయ్యి అంటారు. వీళ్ళు అసలు నెయ్యి అనేది లేదు, రసాయనాలతో తయారు చేసి ఒక లిక్విడ్ని తయారు చేసి దాన్ని నెయ్యి అని దానికి నామకరణం చేసి దాన్ని తీసుకొచ్చి లడ్డూల్లో కలిపారు. ఇది ఎంత దారుణం అండి! అంతకన్నా దారుణమైనది ఇది, కల్తీ నెయ్యి కన్నా దారుణమైనది ఇది. ఎన్ని కోట్ల మంది చూడండి, అది దేవుడు మహిమ. ఈ సన్నాసులు అంత ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో మనకు తెలీదు. అనారోగ్య పాలైన వాళ్ళందరినీ ఆ దేవుడే కాపాడి ఉంటారు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వాళ్ళని కాపాడి ఉంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏళ్ల తరబడి మరి అలాంటి లడ్డు పంచినప్పటికీ కూడా మరి మన తెలిసి మరి ఆ లడ్డు తినడం వల్ల ఇలాగ అయ్యామని ఎవరు బయటికి చెప్పలేరు కదా. వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామి కాపాడి ఉంటాడు ఖచ్చితంగా. ఇది ఎంత దారుణమైన విషయం అండి.